మనతో పాటు కంచెల విజయభాస్కర్ గారు టీడీపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఆయనతో అడుగుదాం. విజయభాస్కర్ గారు నమస్తే అండి. ముఖ్యంగా స్మార్ట్ కార్డులు అయితే చేస్తున్నారు, దీనివల్ల లాభాలు ఎలా ఉన్నా నష్టాలు కూడా ఉన్నాయి, డేటా చోరీ జరుగుతుందని చెప్తున్నారు. అలాగే మీరు స్మార్ట్ కార్డు అయితే తీసుకొచ్చారు, కానీ సరుకులు నాణ్యమైనవి ఇస్తే బాగుంటుందని చెప్పి అంటున్నారు. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? వైసీపీ 5 సంవత్సరాల పాలనలో ఈ గాడి తప్పినటువంటి ఈ యొక్క పౌర సరఫరాల వ్యవస్థని తిరిగి గాడిలో పెట్టే ఉద్దేశంలో భాగంగా 14.5 మాసాల పాటు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా అధ్యయనం చేసి ఈరోజు ఈ స్మార్ట్ కార్డు సిస్టమ్ ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులు లేని వాళ్ళకు కూడా 6,71,000 మంది కొత్త వాళ్ళకి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలనే ప్రతిపాదనలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఈరోజు శ్రీకారం చుట్టింది ఆ స్మార్ట్ రేషన్ కార్డులు. ఇవి 4 విడతలుగా మనకి పంపిణీ చేయాలని సెప్టెంబర్ 16, 15 తేదీ కల్లా ఈ కార్యక్రమాన్ని 4 విడతల్లో పూర్తి చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఈ రోజు నాంది వాచకం పలికింది నూతన ఈ స్మార్ట్ రేషన్ కార్డు వ్యవస్థ. అంటే మీరు చెప్పినట్లు ఇది పక్కదారి పట్టకుండా అదేవిధంగా ఆ, ఈ మాఫియాని అరికట్టాలనే ఉద్దేశంతోనే ప్రధానంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అప్పుడు హ్యాకింగ్ అనేది చెప్పారు పెద్దలు బాజీ గారు, మంచి సూచనే. వీటన్నిటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు మనకి వేలిముద్రల వ్యవస్థ అవుతుంది. వేలిముద్రలు సరిగా పడకపోతే మళ్ళీ ఐరిస్ వ్యవస్థ అవుతుంది. ఈ ఐరిస్ వ్యవస్థ కూడా విఫలమైతే మనకి స్మార్ట్ ఈ ఫోర్స్ మిషన్ అని పెట్టారు. స్మార్ట్ ఈ ఫోర్స్ మిషన్ ఉమ్, అది చివరికి అది అంతిమంగా అన్నమాట. అంటే ఇన్ని విధానాలని దాటుకొని హ్యాకింగ్ జరగాలంటే ఇది ఒక నూతన ప్రయోగం. ఇంచుమించుగా చక్కగా ఈ కార్యక్రమం నెరవేరుతుందని పౌర సరఫరాల మంత్రి అయితేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేమి, చంద్రబాబు నాయుడు గారు, ఉన్నతాధికారులు అందరూ చర్చించి దీని మీద ఈ వ్యవస్థకి శ్రీకారం చుట్టారు. మొదటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అసలుకి రేషన్ బియ్యం అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం గుర్తొస్తుంది ఎవరికైనా. అది ఆనాడు ఎన్టీ రామారావు గారు తొలిసారిగా ఆ బియ్యానికి అంత ప్రాచుర్యం కల్పించారు. వారి హయాంలో చాలా క్వాలిటేటివ్ రైస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాబు గారు ఉన్నప్పుడు కూడా ఆ క్వాలిటేటివ్ రైస్ ఇస్తూ మధ్యలో ఈ 5 సంవత్సరాల్లో చాలా గోల్మాల్ జరిగింది, పెద్ద మాఫియా తయారైంది. దేశ విదేశాలకి పెద్దలు కోటేశ్వరరావు గారు, బాజీ గారు చెప్పినట్టు అనేక దేశాలకి, అనేక ఆఫ్రికన్ కంట్రీస్ కి కానీ ఇంకో మాట ఇది కూడా చెప్పారు, కానీ బ్లాక్ దందా ఇప్పటికీ కూడా కొనసాగుతుంది, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. అంటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు కదా. ఉమ్, ఇక్కడ ఇంకా ఇంకా ఒక వ్యవస్థని గాడిలో పెట్టడానికి చర్యలు తీసుకొని ఇప్పుడు 99% కంట్రోల్ చేశారు. కొంచెం కంట్రోల్ చేయాల్సింది ఉంది కాబట్టి అధికారం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ స్మార్ట్ రేషన్ కార్డు వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఉమ్, పోతే త్వరలో మొత్తం 100%, 100% కంట్రోల్ చేయాలా, నిక్కచ్చిగా మంచి పేరు తెచ్చుకోవాలా, మంచి ప్రభుత్వం అనిపించుకోవాలనే ఆ, ఆశయంతో, ఉన్నతాశయంతోనే 14.5 మాసాలు అధ్యయనం చేశారు దీనికోసం. ఆ పోతే అధ్యయనం చేసిన తర్వాతనే ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి భవిష్యత్తులో ఇలాంటి ఏమి తావు ఇవ్వకూడదు, మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి ఉంది. అందులో భాగంగా కొత్త వాళ్ళకి 6,71,000 కార్డులు, స్మార్ట్ కార్డులు ఇవ్వడమే కాకుండా అదే విధంగా ఏ క్షణాన్నైనా ఎప్పుడైనా ఎవరైనా సరే రేషన్ కార్డుకు అప్లై చేస్తే నిరంతర ప్రక్రియగా దీన్ని జరపాలా. అంటే ఇది రాజ్యాంగంలో లేకపోయినా ఒక ప్రాథమిక హక్కులాగా, అంటే అనాథరైజ్డ్ ప్రిలిమినరీ రైట్ గా అన్నమాట. దీన్ని ఎవరైనా ఎప్పుడైనా నిరంతర ప్రక్రియగా దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఈ రేషన్ కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా చిరునామా మారినా కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఈ బోగస్ రేషన్ కార్డులు కూడా లేకుండా చేయాలనే ఉద్దేశం గ్రామ సచివాలయ, వార్డు వార్డు సచివాలయాల ఉద్యోగస్తులకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ ఉమ్. దగ్గరికి రేషన్ కార్డులు వస్తాయి, స్మార్ట్ కార్డులు. డీలర్ దగ్గర ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వేలిముద్రలు, ఐరిస్ వ్యవస్థ, ఈ ఈ ఫోర్స్ మిషన్ వ్యవస్థ ద్వారా వీటన్నిటిని నివారించాలని కట్టుదిట్టంగా ఈ రోజు ప్రారంభించారు. మరి భవిష్యత్తులో ఇలాంటి జరగకపోవచ్చు. కాబట్టి మంచి క్వాలిటేటివ్ రైస్ ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. అదే విధంగా గోధుమలు ఇచ్చింది, షుగర్ ఇచ్చింది, ఇంకా పప్పులు ఇచ్చింది, కిరోసిన్ ఇచ్చింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తిరిగి నాణ్యతా ప్రమాణాలు కలిగినటువంటి అసలు ఇతరులకు అమ్ముకోకుండా, ఇందాక పెద్దలు బాజీ గారు చెప్పారు, కోటేశ్వరరావు గారు చెప్పారు, ఇవి కొంతమంది ఇంతకుముందు
నాసిరకం రాబట్టి వాళ్ళు తినడానికి అసహించుకుంటూ బయట మార్కెట్లో చాలా అధిక ధరలు పెట్టి కొన్నారు. సన్న బియ్యం అనేది మంచి రైస్ ఇస్తే వాళ్ళే ఉపయోగించుకుంటారు, వాళ్ళ ఇళ్లలోనే వినియోగం జరుగుతుంది, దాని ద్వారా కొంత కంట్రోల్ చేయొచ్చు బ్లాక్ మార్కెట్ అన్నారు. అది నిజమే. కాబట్టి ఇప్పుడు మంచి నాణ్యతా ప్రమాణాలు కలిగిన బియ్యాన్ని అందించాలని, అదే విధంగా చౌర్యాన్ని అరికట్టడానికి స్మార్ట్ రేషన్ కార్డు వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దీని గురించి మనం ఆందోళన చెందాల్సిన పని లేదు. భవిష్యత్తులో మొత్తం అంతా దందాలని కట్టడి కానీ జరుగుతాయి. వైసీపీ చెప్తుంది దీనివల్ల వృధా ఖర్చు తప్పించి ఏమీ లేదు, గత కార్డు కంటే సైజు మాత్రమే తగ్గించారు, దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదనేది, అంటే ఖర్చు వృధా ఖర్చు అవుతుంది అంటున్నారు. మరి వైసీపీ వాళ్ళు చెప్పకపోతే ఎలా అండి? వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అద్భుతంగా చేస్తుంది, మేము చేయలేని కార్యాలని, ఘన కార్యాలని వాళ్ళు చేస్తున్నారని చెప్తారా? చెప్పరు కదా. వాళ్ళు మీరు ఏ పథకం పెట్టినా ఎంత తర్వాత అంటారు, కాలగతిలో భవిష్యత్తులో అంటారు వాళ్ళు పెట్టింది మంచిదని. వాళ్ళు ఇంటర్నల్ సమావేశాల్లో మా డెవలప్మెంట్ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసాత్మకంగా చెప్పుకుంటున్నారని మాకు సమాచారం ఉంది, అంతర్గత సమావేశాలు. మనం ఇవన్నీ చేయకపోయాలకే ప్రజలు మనల్ని పక్కన పెట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. ఆ రోజు మాకు 23 సీట్లు వస్తే ఎగతాళి చేశారు. ఇప్పుడు మా దాంట్లో సగం గారు 11 సీట్లు గారు రాలా. పోతే అదేమంటే ఈవీఎంలు అంటారు. అంటే వాళ్ళు 153 సీట్లు గెలిచింది ఈవీఎంలతో గెలిచారా? నిన్న బ్యాలెట్ ద్వారా అది వేరే టాపిక్ అండి, ఇది కంటిన్యూ చేయండి. బ్యాలెట్ ఇక్కడ ఒక సెకండ్ బ్యాలెట్ ద్వారా జరిపిన ఎన్నికల్లో మరి పులివెందుల్లో డిఫాయిట్ కోల్పోయారేంటి? ఒంటిమిట్ట ఇక్కడంతా మరి ఎన్నికల్లో ఓడిపోయారు, బ్యాలెట్ ద్వారా కూడా ఓడిపోయారు కదా వాళ్ళు. అంతకుముందు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా వాళ్ళు పులివెందుల్లో లాస్ అయ్యారు కదా. రాయలసీమ కానీ ఏదేమైనా విజయభాస్కర్ గారు ఎన్ని పథకాలు ఎంత స్మార్ట్గా ఆలోచించినా, ఎంత స్మార్ట్ కార్డులు తెచ్చినా, ఫైనల్గా అయితే జరిగే అవినీతి ఎలాగా జరుగుతుంది? ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అనంతకోటి దరిద్రాలకి అనంతకోటి ఆలోచనలు ఏం చెప్పారు ఆయన. అలాగే ఇందులో కూడా గోల్మాల్ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అదే అందులో భాగంగానే ఈ స్మార్ట్ రేషన్ కార్డు వ్యవస్థ ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా స్మార్ట్ ఈ ఫోర్స్ మిషన్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు మొత్తం అవన్నీ పంపించారు, ఏది సచివాలయాలకు పంపించారు, వారి ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇది ఆల్రెడీ రేషన్ షాప్ డీలర్లకి అందించారు, వాళ్ళ దగ్గర ఉంటుంది. వేలుముద్రల ద్వారా కానీ లేకపోతే ఐరిస్ ద్వారా కానీ విఫలమైనప్పుడు ఈ స్మార్ట్ ఈ4 మిషన్స్ ని వినియోగిస్తారు. తద్వారా ఇవన్నీ అంటే బోగస్ జరగకుండా ఉండేదానికి అవకాశం ఉండాలనే ఉద్దేశంతోనే ఆ స్మార్ట్ ఈ4 మిషన్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అదే విధంగా ఈ దందాలను అరికట్టాలనే ఉద్దేశంతోనే, అదే విధంగా మంచి ప్రమాణాలు కలిగినటువంటి పప్పు ధాన్యాల్ని, పోతే భవిష్యత్తులో గోధుమల్ని, పోతే బియ్యాన్ని ఇప్పుడు మంచి నాణ్యత ప్రమాణాలతోనే ప్రజలకు పంపిణీ చేసి చక్కగా వాళ్ళు 3 పూట్ల హాయిగా తినడానికి వీలుగా చక్కగా మంచి క్వాలిటీ. లేకపోతే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదండి. వాళ్ళ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా చూపించాలి కదా. అసలు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు వచ్చినప్పటి నుంచి ఈ పౌర పంపిణీ వ్యవస్థలో అగ్రగామిగా పేరుగాంచినటువంటి తెలుగుదేశం మరి మరి ఇలా వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసినట్టు మేము ఎందుకు చేస్తాం? అలా చేయం కదా. పోతే మేము మంచి పేరు తెచ్చుకోవడానికి వాళ్ళకి మాకున్న డిఫరెన్స్ చూపించాలి కదా. ఇప్పుడు మా బ్రాండెడ్ ఇది చూపించాలి కదా. చూద్దాం, మెల్లమెల్లగా ఇందులో లోపాలు కూడా బయటపడే అవకాశాలు ఉంటాయేమో చూడాలి.